ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా జనవరి 3 నుండి 9 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందో నా స్థాయి మేరకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా పట్టుదలలు, మొండితనం, ఈ రకమైనటువంటి ఒక వాద వివాదాలు, వాగ్వివాదాలు ఇవన్నింటినీ కాస్త స్వస్తి పలికి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక కాస్త ఓపిక, సహనము ఈ విధంగా ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో, ఏ యాజమాన్యం దగ్గరైతే చేస్తున్నారో వారితో, మీ పై అధికారులతో, తోటి స్నేహితులతో, సహ ఉద్యోగులతో అనవసరమైనటువంటి చిలికి గాలివానలాగా ప్రతి విషయానికి కూడా ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా మీకు ముద్ర పడకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ధనం విపరీతంగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒక విశేషమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాను కదా, అందరి మెప్పును పొంది అందరిలో ఒక తామేమిటో నిరూపించుకున్నామనేటువంటి ఒక విధమైనటువంటి ఆ తృప్తి, ఆ గర్వము, ఆ సంతృప్తి ఇవన్నీ కూడా మీలో ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. భోజన విషయంలో సమయానుకూల భోజనం లేనందువల్ల కొంత ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నాలు, ఆ రకమైనటువంటి కొంతమంది వ్యాపారాలు కానీ పనులు చేసేటువంటి వాళ్ళు పరిచయాలు కావడం ఇలాంటివి కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులు కాస్త ఓపికతో ఉండాలి, విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధ అవసరం. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలో కూడా కాస్త ఓపిక అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. శత్రువులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. తాము ఎవరైతే తమను ఎక్కువగా అభిమానిస్తున్నారో వారిని మీరు నిరాదరించేటువంటి అవకాశం కనబడుతోంది. ఎక్కువగా పట్టించుకోకపోవటం, కొన్ని సందర్భాలలో ఆత్మీయతలు, అభిమానాలను పక్కకు పెట్టి ప్రస్తుతానికి ధనమే ప్రధానం అనేటువంటి ఆలోచనలు కూడా మీలో ఏర్పడటం, తద్వారా కొంతమంది శ్రేయోభిలాషులకు మనస్సును గాయపరచడం ఇవి ఈ వారం కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య కొన్ని విభేదాలు రావడం, తద్వారా అనవసరమైనటువంటి విభేదాలు, గొడవలు ఇవి కాకుండా కాస్త జాగ్రత్త పడండి. అంతేకాకుండా ముఖ్యంగా సత్ప్రవర్తనం, వారాంతంలో మాత్రం మీ సత్ప్రవర్తనం వల్ల కాస్త ఆరోగ్యం చేకూరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవహారంలో కూడా కాస్త మీకు అనుకూలత ఏర్పడి వ్యాపారాలలో, వ్యాపార భాగస్వాములపైన కాస్త మీ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. డబ్బు మాత్రం విపరీతంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ విషయంలో మాత్రం కాస్త ఓపిక అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రం, రాహు స్తోత్రం నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. గత వారం కన్నా కొంత అనుకూలత ఈ వారం కనపడుతోంది. వ్యవహారాలలో, వ్యాపారాలలో కొంతవరకు మీ యొక్క ఆధిపత్యం, మీ యొక్క పట్టు కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ధన విషయంలో, డబ్బు విషయంలో, వ్యాపార విషయాలలో పెద్దగా గతంలో ఉన్న చికాకులకు కాస్త పరిష్కార దిశగా అడుగులు వేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతానం యొక్క ప్రవర్తన, సంతానం యొక్క వ్యవహారం కాస్త మీకు మానసికంగా ఇబ్బంది కలిగించే విధంగా ఉండవచ్చు. అంతేకాకుండా గర్భవతులు ముఖ్యంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. సరి అయిన సమయంలో
వైద్యుడికి అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అంటే వేళ కాని వేళలో కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కాస్త వాయిదా వేసుకోవడం ఉత్తమమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు కాస్త కృషి చేయాలి. చక్కని అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యలకు మంచి మంచి అవకాశాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఘంలో సమాజంలో ఒక విశేషమైన వ్యక్తులకు పరిచయం కూడా మీకు లభించవచ్చు. అంతేకాకుండా ఉద్యోగాన్వేషణలో ఉండేటువంటి వాళ్ళకి నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి దాదాపుగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. విశేషమైనటువంటి కొన్ని ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు, తమ సంతానానికి వివాహ విషయమే ఒక రకమైనటువంటి ఆలోచన రూపుదాల్చడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా జ్ఞాతులపై, తండ్రి తరఫు బంధువులపై కానీ తల్లి తరఫు బంధువులపై కానీ మీ యొక్క ఆధిపత్యం ఏర్పడుతుంది. గత చాలా కాలంగా విడిపోయినటువంటి బంధువులు కానీ, ఆత్మీయులు కానీ, సోదరులు కానీ, లేదా స్నేహితులు కానీ వీళ్ళు మళ్ళీ మీ దరిచేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ స్థానచలనం మాత్రం కనపడుతుంది. ఉద్యోగస్తులకు ఎక్కువగా శ్రమ ఉండడం వల్ల, అధిక ఒత్తిడి వల్ల మీరేంటో నిరూపించే అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా స్త్రీల విషయంలో ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు చర్యలు తీసుకోవాలి. రక్త సంబంధమైనటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు రాకుండా, ఒకవేళ అలాంటి సమస్య ఉన్నట్టయితే తక్షణమే వైద్యుని సంప్రదించడం నిర్లక్ష్యం, అలక్ష్యం పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళకి ఉన్నత స్థానం కోసం మీరు ఏదైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో అందులో కాస్త జాఢ్యం ఏర్పడే అవకాశం ఉంది కనుక హయగ్రీవ స్తోత్ర పారాయణం నిత్యం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కృష్ణాష్టకాన్ని పారాయణం చేయండి, సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మనస్సు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. తాము అనని మాటకు కూడా, మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు దానికి సంబంధించిన వ్యక్తిగా, ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా, మీ యొక్క రక్త సంబంధికులైనటువంటి కొంతమంది బంధువులు కానీ లేదా స్నేహితులు కానీ మీకు ఒక రకమైన అభాండాలు, అపనిందలు వేసే అవకాశం ఉంది. అవి విని మానసికంగా మీరు కాస్త నిరాశపడే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక చక్కని అవకాశాలు వస్తాయి. ఉన్నత ఉద్యోగాల కోసం కానీ, ఉన్నత విద్యా అవకాశాలకు కానీ, కళాకారులకు కానీ చక్కని అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు వివాహ ప్రయత్నం కూడా సఫలం కావచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి కానీ, ఇప్పటికే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకైనా అక్కడ కాస్త నిలదొక్కుకోవడం, స్థితి సరిగా ఉండడం కోసం కొంత ప్రయాసపడాల్సినటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులు అధికంగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. మనస్సు, మాటలు వాడిగా వేడిగా వచ్చేటువంటి అవకాశం, విపరీతమైన కోపం పెరిగేటువంటి అవకాశం, ప్రతి చిన్న విషయానికి కూడా తొందరగా అసహనం ఏర్పడడం, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్వజనులతో విరోధం, తన వాళ్లతోనే అనవసరమైనటువంటి విరోధాలు, ఎదుటివారు ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా కానీ దాన్ని మీరు సహించలేనటువంటి స్థితిలో తొందరగా వారి మొహంపైనే మీరు అనటం, తద్వారా మీరు ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపు రావటం, ఈ రకమైనటువంటి ఒక స్థితి ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా వాక్కాఠిన్యం, కాస్త మాటలు వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్తగా ఉండండి. విపరీతమైనటువంటి శారీరక, మానసిక, వృత్తిపరమైన ఒత్తిడి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అకాల భోజనం కూడా కనబడుతుంది ఈ వారం. చేసేటువంటి ప్రయత్నాలు కాస్త ఈ క్షణంలో కావాల్సిన పని కాస్త వాయిదా పడడం,
ఇక పూర్తిగా కార్య సాఫల్యం అవుతుందనే సమయంలో కూడా కాస్త వాయిదా పడడం ఆ పనులు ఈ విషయమైన విషయాలు కాస్త నిరాశ కలిగించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళ విద్యార్థులు కూడా కాస్త సహనంతో ఉండండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ఓపిక సహనం అని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా రాహు స్తోత్రాన్ని మానకూడదు. గణపతికి గరికతో అర్చన చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. యథావిధిగా వాక్కాఠిన్యము, ఒక రకమైనటువంటి పౌరుషము, విపరీతమైనటువంటి ఆవేశము ఇవి కాస్త అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీరు చేసినటువంటి మీరు ఏదైతే మీ యాజమాన్యం కోసం ఏదైతే చక్కని వారి మేలు కోసం చేసినటువంటి పనులు అది కాస్త మీకు రావాల్సినటువంటి ఆ క్రెడిట్ ఆ గుర్తింపు ఎదుటి వాళ్ళకు పోవడం వల్ల మానసికమైనటువంటి విపరీతంగా కుంగిపోవడం, మీరు రాజీనామా చేయాలనేటువంటి ఆలోచన రావడం ఇవన్నీ జరుగుతాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీకు రావాల్సిన గుర్తింపు మీకు వస్తుందనేటువంటి విషయాన్ని మీరు గుర్తించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. తమ సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది. సోదరులతో కానీ సోదరీమణులతో కానీ ఒక రకమైన వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. వృత్తిపరమైనటువంటి ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత సహాయం కానీ, వృత్తిపరంగా ఉన్నతి కానీ, విద్యా విషయాలలో చక్కని అవకాశాలు కానీ, ఉన్నత స్థానం కోసం మీరు చేసే ప్రయత్నాలు కానీ, ఉన్నత విద్య కోసం మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు ఇవన్నీ కూడా సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది, కృషి చేయండి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితం ఉంది కనుక ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చక్కగా చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఈ రాశి వాళ్ళకు కూడా విపరీతమైనటువంటి వాక్కాఠిన్యం. ఎంత ఎదుటివారికి ఎంత మీరు సహాయం చేసినా కానీ మీకు తగినటువంటి సహాయం అక్కర్లేకున్నా గుర్తింపు కూడా రావటం లేదే. అందుచేత మీకు ఒక రకమైనటువంటి నమ్మక ద్రోహాన్ని కొంతమంది ఏర్పరుస్తున్నారనేటువంటి విషయాన్ని కనుక్కొని విషయాన్ని తెలుసుకొని మీరు ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలనేటువంటి ఒక స్థిర నిర్ణయానికి వస్తారు. అంతేకాకుండా నూతన స్నేహాలు కూడా మీకు కొంతవరకు లాభించవచ్చు. కొత్త పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. కొంతమంది జీవిత భాగస్వామితో చక్కని అనుకూలమైనటువంటి వాతావరణం, గతంలో ఉన్నటువంటి కొన్ని విభేదాలు, అపోహలు, అనుమానాలు దూరం అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సోదరులతో స్వల్పమైన విభేదం రావచ్చు. అయితే తమ యొక్క సంతాన వివాహ విషయంలో మీరు ఒక రకమైనటువంటి చిన్న సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు మీరు ఒక బీజం వేస్తున్నారని గుర్తించండి. వెంటనే ఫలితం రావాలని మాత్రం మీరు ఆశించకూడదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శ్రీమన్నారాయణ కవచం అని ఉంటుంది. అది కాస్త చేయగలిగేటువంటి అర్హత ఉంటే చేయవచ్చు. లేనట్లయితే ఆపదుద్ధారక స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయినా విపరీతమైన ఆవేశము, కోపము, వాక్కాఠిన్యము, మాటలు వాడిగా వేడిగా రావటం ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించటం లేదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒక చికాకు మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. ధనం విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఇక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలపై, సామాజిక సేవ మొదలైనటువంటి కార్యక్రమాలపై ఎక్కువగా మీరు శ్రద్ధ చూపించేటువంటి అవకాశాలు, అందులో పాల్గొనాల్సిన పరిస్థితులు, ప్రభుత్వ పరంగా మీకు అందవలసినటువంటి చక్కని గుర్తింపు, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి చక్కని విశేషమైనటువంటి లబ్ధి కూడా మీకు లభించే అవకాశం కనబడుతుంది. ఒక స్థిరాస్తి కొనుగోలు విషయంలో చక్కగా మీకు లాభాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనబడుతోంది. ఇక విద్యార్థులు ఎక్కువగా కృషి చేయండి. చక్కని ఫలితం పొందే అవకాశం ఉంది. ఉన్న సమయాన్ని ఉపయోగించుకోండి, ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోండి. హయగ్రీవ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చక్కని సమయంగా భావించి ముందుకెళ్లాల్సింది
చెప్పవలసిందిగా ముఖ్యమైన గమనిక. సోమరితనమే మీ ప్రధాన శత్రువుని మాత్రం గుర్తించండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానము, సూర్యాష్టకం నిత్యము పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. స్థానచలనం కలిగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఆ స్థానచలనం వ్యాపారపరంగా కానీ లేదా ఉద్యోగంలో ఉన్నత స్థానం కోసం కానీ ప్రమోషన్తో కూడినటువంటి స్థానచలనం కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోవడము, వ్యాపార భాగస్వాములపై మీ యొక్క ఆధిపత్యం ఏర్పడడం ఇవి కనబడుతున్నాయి. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు, కానీ ఏదో తెలియని ఆరాటం, ఏదో తెలియనటువంటి ఒక కుతూహలం, ఇవన్నీ కూడా ఏదో సాధించాలనేటువంటి ఒక ఆరాటం, ఇవన్నీ కూడా ఈ వారం మీలో ఏర్పడే అవకాశం ఉంది. మనస్సు విపరీతమైనటువంటి చంచలత్వం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. అంతేకాకుండా ఒకటి రెండు ప్రదేశాలలో అది మీ బంధువుల వద్ద కావచ్చు, లేదా మీరు ఎక్కడైతే విద్యుక్త ధర్మాన్ని ఉద్యోగం చేస్తున్నారో మీ సంస్థలో కానీ స్వల్పమైనటువంటి మానసికంగా కాస్త ఇబ్బంది పడే విధంగా మనస్సు నిరాశపడేటువంటి సంఘటనలు ఒకటి రెండు జరిగేటువంటి అవకాశం ఈ వారం కనబడుతుంది. ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వాహనాలు నడిపే సమయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. డబ్బు కాస్త ఖర్చు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తమ సంతానం యొక్క ప్రవర్తన, తమ సంతానం యొక్క విషయంలో కాస్త తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదనే విషయాన్ని మాత్రం మీరు గమనిస్తారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము, విష్ణు సహస్రనామ స్తోత్రము ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్య సమస్యలు కుదురుపడతాయి. ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఆర్థికమైనటువంటి చికాకులు, ఆర్థికపరమైనటువంటి రుణబాధలు కూడా తొలగడానికి మార్గం సుగమం అవుతుందనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా ముఖ్యంగా సోదరులతో, జ్ఞాతులతో ఏర్పడిన విభేదాలు కూడా సఫలం కావచ్చు. అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్ల విషయాలలో కూడా మధ్య మార్గంగా ఒక రకమైనటువంటి సంప్రదింపుల ద్వారా మీకు అనుకూలంగా ఆ విషయాలన్నీ కూడా మారేటువంటి అవకాశమే కనపడుతోంది. ప్రయాణాల్లో మాత్రం కాస్త జాగ్రత్త. విద్యార్థులు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. ఉన్నటువంటి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కొంత అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, స్త్రీలకు కూడా ఒకటి రెండు చిన్న చిన్న స్వల్పమైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాదాపుగా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని, దుర్గా స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. ఆపదుద్ధారక స్తోత్రాన్ని మరవవద్దు. తద్వారా అనుకూలమైన ఫలితాలు మీరు పొందుతారు. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మనస్సు మాత్రం కాస్త చాంచల్యం ఉండే అవకాశం ఉంది. మానసిక ఉద్రేకం ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అకాలమైనటువంటి భోజనం వల్ల ఇబ్బంది కలగవచ్చు. చోర బాధ కనబడుతోంది. విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వృధా ప్రయాస, వృధా భ్రమణం. పరిస్థితులు కాస్త మనస్సు బాధపడే విధంగా ఉండవచ్చు. ఇక మీరు చాలా కాలంగా సాధించాలనుకునేటువంటి ఉద్యోగ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ రెండవ ప్రయత్నంగా మీకు ఆ సాఫల్యము ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో బీపీ, షుగర్ లాంటి విషయంలో విపరీతమైనటువంటి ఒక ఆరాటము, ఆందోళన కలిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు కొంచెం మానసికమైన సమస్యలు ఈ వారం కనబడుతున్నాయి. ఇక విద్యార్థులు ఈ చిత్త చాంచల్యం చేత కేవలం ఊహల్లో విహరిస్తూ సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఈ వారం కనబడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఒకేసారి రెండు ప్రయత్నాలు చేయడం, ఉన్న ఉద్యోగం అది మరొక ఉద్యోగానికి వెళ్ళాలనుకోవడం, రెండు ఉద్యోగాలు ఒకేసారి వచ్చినట్లయితే దేనికి వెళ్ళాలో నిర్ణయించుకోలేక కొంత సతమతమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
ఈ విధంగా మొత్తం ఇది రాశి వాళ్ళకి ఈ వారం కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రము, మహాలక్ష్మి స్తోత్రము ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ఇంకా విశేషమైన ఫలితాలు పొంది మేషాది మీన పర్యంతం ఈ 12 రాశుల వారు చక్కని ఫలితాలు పొందాలని శ్రీహప్పతి మనందరికీ కూడా ధార్మికమైనటువంటి సామాజికంగా తోటి వారికి సహాయం చేస్తూ ఒక సద్బుద్ధిని, దాతృత్వాన్ని, ఈ రకమైనటువంటి కొంత సత్ప్రవర్తనను మనకు మన తోటి వారికి అందరూ కూడా అందించాలని, తద్వారా వాతావరణము, తోటి సమాజంలో ఉండేటువంటి అరిష్టాలన్నీ తొలగే విధంగా ఆ భగవంతుడు మనందరికీ కూడా ఆ సద్బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరం అనగా మన్మథనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం అందరికీ కూడా చక్కని సుఖ సంతోషాలు కలగాలని, అంతేకాకుండా